వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమలు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అది యాదృచ్ఛికమా లేక బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకమా? చూద్దాం. బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సింగరేణి కార్మికుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి రాజకీయ రచ్చను సృష్టిస్తున్నాయి. అదే సభలో ముఖ్య అతిథిగా ఉన్న హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు కూడా వారించని పరిస్థితి. కానీ బాల్కా సుమన్ తీరుపై కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్న పరిస్థితి. ఆయన చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికమా, వ్యూహాత్మకమా, లేక ఫ్రస్ట్రేషన్ గురై మాట్లాడుతున్నాడా అనే చర్చ కొనసాగుతున్నది. సుమన్ మాటలు అనేక ప్రశ్నలు లేవనెత్తగా తాను మాట్లాడిన మాటలను ఫ్యాబ్రికేట్ చేశారంటూ బాల్కా సుమన్ కొత్త పల్లవి అందుకున్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్లు డీజీపీకి ఫిర్యాదు చేయగా బాల్కా సుమన్పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భాన్ని కాంగ్రెస్ సీరియస్గా పరిగణిస్తూ బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీడియా సమక్షంలోనో ఎక్స్ ఖాతాలోనో క్షణాల్లో స్పందించే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ మరి బాల్కా సుమన్ వ్యాఖ్యలపై మౌనం ఎందుకు పాటిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్పై విమర్శలు చేసినప్పుడు, తీవ్ర ఆరోపణలు వ్యక్తమైనప్పుడు ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా మౌనం పాటించడం రివాజుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కవిత లిక్కర్ కేసు పైన, తాజాగా ఆమె చేసిన ఆరోపణలపైన, ఇతర సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించడం వారికి పరిపాటిగా మారిందంటున్నారు. తాజాగా బాల్కా సుమన్ మాటలపైన ఈ నాయకులు ఖండించడమో సమర్థించడమో చేయకుండా మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి కార్మికుల సమావేశంలో మాట్లాడిన సుమన్ మిలిటెంట్ పోరాటాలు చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిస్తూ సింగరేణి జీఎం ఆఫీసును కాలబెట్టాలని, రైల్వే లైన్లను కోసేయాలని చెప్పడమే కాకుండా ఆఫీస్ కాలబెడితే ఆటోమేటిక్గా పైసలు అవే వస్తాయంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా వివాదాస్పదమైంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ఆందోళనల్లో డొల్లతనాన్ని సైతం సుమన్ స్వయంగా బయట పెట్టడం విశేషం. ధాన్యం కొనుగోళ్లపై చేస్తున్న ఆందోళనల్లో 4-5 రైతులు మాత్రమే ఉంటున్నారని, మిగిలిన వారంతా పార్టీ క్యాడర్ మాత్రమేనని చెప్పడం ద్వారా రైతు ఆందోళనలకు రైతులు కలిసి రావడం లేదని బాల్కా సుమన్ బీఆర్ఎస్ ఒప్పుకున్నట్లయింది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్లో నిజంగా పడేశాయి. మిలిటెంట్ పోరాటాలంటూ ఆఫీసులను కాలబెట్టాలని పిలుపునివ్వడంలో కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుక, లేక ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏమైనా ఆఫీసులను కాలబెట్టాలంటూ చెప్పడం నాయకులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నది. తాను మాట్లాడిన మాటలు బూమరాంగ్ అవ్వడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన సుమన్ తన మాటలను ఫ్యాబ్రికేట్ చేశారంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన మాటలను సమర్థించుకునే ప్రయత్నం తప్ప కనీసం పశ్చాత్తాపం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్పై బీఆర్ఎస్ చేస్తున్న తీవ్ర విమర్శల ప్రభావంతో మరో అడుగు ముందుకేసి సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అగ్రశ్రేణి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తమ స్థాయిలు మర్చిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. దాని ఫలితమే సుమన్ వ్యాఖ్యలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వాతావరణం మరింత జుగుప్సాకరంగా మారినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాకుంటే సుమన్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కొంత డిఫెన్స్లో పడిందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పై ఆ స్థాయిలో విరుచుపడకపోతే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమంటూ సమర్థించుకునేవారు కూడా లేకపోలేదు. అందుకే పార్టీ ముఖ్య నేతలు కూడా ఖండించకుండా మౌనం పాటిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పైన తమ దాడిని తీవ్రతరం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.